వెల్కమ్ టు కంచెల్ల టీవీ. నా పేరు తరిగి. కేటీవీ నిరంతర వార్తా ప్రవాహం. విశాఖ మహానగరంలో ఆర్టీసీ అద్దె బస్సుల్లో ప్రయాణం నరకప్రాయంగా ఉంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. అతుకుల గుంట లాంటి ఆ బస్సులు ఎక్కడ నిలిచిపోతాయో తెలియని అయోమయ పరిస్థితి ఉందని ఆందోళన వెలుబుచ్చుతున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మార్గ మధ్యలో బస్సులు ఆగిపోవడం పరిపాటిగా మారిందని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కొత్త వలస నుండి సింహాచలం మీదుగా ఆర్కే బీచ్ కు వెళ్లే బస్సులు తరచూ దారిలో మరమ్మతులకు గురవుతున్నాయని, దీంతో ఉద్యోగాలకు కాలేజీలకు సకాలంలో చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా మార్పు రాలేదని మండిపడుతున్నారు. అసెంబ్లీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణిని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకొండలో వెలిసి ఉన్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను మంత్రికి ఆయన అందజేశారు. ఉత్సవాల వేడుకకు హాజరు కావాల్సిందిగా మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. సచివాలయాల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ ఎండి జానీ పాషా, రాష్ట్ర సెక్రటరీ జనరల్ విష్మర్తి నిఖిల్ కృష్ణ, రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ రజాకు, కో చైర్మన్లు బత్తుల అంకమ్మరావు, యో షణ్ముఖ్ కలిశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ తరపున మంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్లు విధుల నుండి విముక్తి కల్పించాలని, మాతృ శాఖలు ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని మంత్రిని కోరారు. అలాగే నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, 6 సంవత్సరాలు ఒకే క్యాడర్ లో పనిచేసిన ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించి పే స్కేల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సకాలంలో సరైన వైద్యం అందక దేశంలో ఏటా ఎన్నో లక్షల మంది చనిపోతున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మంగళగిరిలోని రోగి భద్రతకు ప్రాధాన్యత అనే అంశంపై 2 రోజులు నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2025ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, రోగుల భద్రతపై అవగాహన పెంచేందుకు దేశంలోని అన్ని బోధనాసుపత్రులు వైద్య సంస్థల ప్రతినిధులతో జాతీయ సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య సేవల్లో లోపాలు తగ్గించి సంరక్షణ వ్యవస్థకు మెరుగుపరచాలని సూచించారు. విచ్చలవిడిగా వాడుతున్న యాంటీబయాటిక్స్ ను నియంత్రించకపోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించి ప్రతి పంచాయతీలోనూ కార్యదర్శి స్థాయి అధికారిని అందుబాటులో ఉంచుతామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీలో అమలు చేస్తున్న విధానాలు, అందులో లోపాలు, చేయాల్సిన మార్పులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, సాధారణ పరిపాలన, ఆర్థిక న్యాయ శాఖల ఉన్నత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రస్తుత క్లస్టర్ విధానంలో 2-3 గ్రామ పంచాయతీల బాధ్యతలు ఒకే కార్యదర్శి నిర్వహిస్తున్నారని, ఇకపై ప్రతి పంచాయతీకి గ్రేడ్ల వారీగా కార్యదర్శులు ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. పంచాయతీలో 48 ఏళ్ల క్రితం ఉన్న సిబ్బంది నమూనాయే ఇప్పటికీ అమల్లో ఉందని, అందులో మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలాంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణకు సంబంధించి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులతో పాటు రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగిస్తూ పంపిన మరో బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. ఈ క్రమంలో ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులపై ఏం చేయాలన్న విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదించి తగు విధంగా స్పందిస్తామన్నారు. అవసరమైతే హైకోర్టుకు ఇప్పుడున్న పరిస్థితులు వివరించి మరింత గడువు కోరుతామని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్ణి పద్మశ్రీలు ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీలు విలేకరులతో మాట్లాడుతూ వైసీపీలో కూలీ బతుకు వద్దనుకునే తెలుగుదేశం పార్టీలో చేరామని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు సునీల్, విజయశ్రీ, పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ గా రేవంత్ సర్కార్ పనిచేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్ణయించనుందన్నారు. తెలంగాణ రక్షణగా గొంతుకుగా ఉన్న కేసీఆర్ ను లేకుండా చేయాలన్నది కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి లక్ష్యమని ఆరోపించారు. భారత రాష్ట్ర సమితిని ఖతం చేసే కాంగ్రెస్ ను సులువుగా ఫుట్బాల్ ఆడుకోవచ్చని బీజేపీ భావిస్తోందని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ సంతోషంగా లేరని, సీతక్క, సురేఖ అక్కలు మాత్రం ఆనందంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ జోన్ 4 పరిధిలో సౌత్ జైల్ రోడ్ సెంట్రల్ పార్క్ ఆనుకుని సర్వీస్ రోడ్ లో ఉన్న ఫుడ్ కోర్ట్ దుకాణాల తొలగింపు ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. అక్కడ సుమారు 160 షాపులు ఉండగా వారిలో 60 దుకాణదారులు స్వచ్ఛందంగా తమ షాపులను తొలగించారు. మిగిలిన షాపులను జీవీఎంసీ అధికారులు బలవంతంగా తొలగించారు. దీనిపై స్థానిక జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, జీవీఎంసీ కమిషనర్ వాళ్లే కౌన్సిల్ లో పెట్టి వాళ్లే డిసైడ్ అయ్యి ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ అన్యాయంగా ఫుడ్ కోర్ట్ షాపును తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏళ్ల తరబడి నిర్వహించుకుంటున్న దుకాణాలు తొలగించడాన్ని తప్పుపట్టారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండా ఫుడ్ కోర్ట్ తొలగించాలనే అంశాన్ని కౌన్సిల్ లో పెట్టి తీర్మానం చేయడం కాదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా తనకు సమాచారం ఇచ్చి మళ్లీ తీర్మానం పెడితే ఫుడ్ కోర్ట్ నిర్వహించుకునేలా తీర్మానాన్ని గెలిపించుకునే బాధ్యత తీసుకునేవాడినని ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు. టూరిస్ట్ బస్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే కారణంగా తెలుస్తుంది. క్షతగాత్రులను నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయాల పాలైన వారంతా అన్నవరం పుణ్యక్షేత్రంకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తిని నిర్బంధించి తీవ్రంగా గాయపరిచి ₹1,00,000 నగదును దోచుకెళ్లిన ఘటన శనివారం తెల్లవారుజామున తణుకులో చోటు చేసుకుంది. తనకు సజ్జాపురంలో జూపిటర్ ట్రేడర్స్ కార్యాలయంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న ముత్యాల వెంకట్రావుపై గుర్తు తెలియని వ్యక్తి ముసుగు ధరించి వచ్చి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం బ్యాగ్ లో ఉన్న ₹1,00,000 నగదును దోచుకెళ్లాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయనగరంలో పర్యటన నిమిత్తం ఏపీ హైకోర్టు జడ్జీలు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ వై లక్ష్మణరావు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. నగరానికి చేరుకున్న ఇద్దరు జడ్జీలను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. 10వ తరగతి నుంచి పీజీ పూర్తి చేసి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ మేళాలో పాల్గొన్నారు. సుమారు 12 కంపెనీల ప్రతినిధులు హాజరైన నిరుద్యోగ యువతను ఇంటర్వ్యూలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూ కొనసాగింది. అభ్యర్థులకు కాలేజీ ప్రిన్సిపల్ శంకర్రావు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అడవివరం బీఆర్టీఎస్ బాధితులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్లను కోరారు. తమకు ఇవ్వాల్సిన టీడీఆర్ను 3 నెలలవుతున్నా ఇవ్వకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సమాధానంగా కమిటీ నివేదిక సిద్ధంగా ఉందని, త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించబడుతోందని భరోసా ఇచ్చారు. తరువాత ఎంపీ శ్రీభరత్ను కలిసి వినతి పత్రం అందజేసి టీడీఆర్లు త్వరలోనే అందేలా చూడాలన్నారు. తక్షణమే అధికారులతో మాట్లాడి త్వరలోనే అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. భారత్ ను ఇరకాటంలో పెట్టడానికి అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను మన దౌత్యవేత్తలు సమర్థంగా తిప్పికొడుతున్నారు. జెనీవాలో జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో భారత జలవనరులను ఆయుధంగా మారుస్తోందని పాకిస్తాన్ దౌత్యవేత్త అబ్బాస్ సర్వాస్ ఆరోపించగా, దీనికి భారత్ దౌత్యవేత్త అనుపమా సింగ్ గట్టిగా బదులిచ్చారు. కౌన్సిల్ కార్యకలాపాలను రాజకీయం చేయడానికి పాక్ ప్రతినిధి బృందం ఉద్దేశపూర్వకంగా నిరంతరం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. 1960లో సోదరభావం, స్నేహపూర్వకమైన సంబంధాలు అనే ప్రాతిపదికన సింధు జలాల ఒప్పందం జరిగిందని అనుపమ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ
ఉద్దేశపూర్వకంగా ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఆ దేశం ఒప్పందాల గురించి ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగాల పేరుతో ఇరాన్ వెళ్లిన భారతీయులను కిడ్నాప్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ హెచ్చరించారు. భారతీయ పౌరులకు ఉద్యోగం ఇప్పిస్తామని ఇరాన్ వెళ్లమని ప్రలోభాలకు గురిచేసిన కేసులు ఇటీవల కొన్ని వెలుగు చూశాయని వెల్లడించారు. ఇరాన్ చేరుకున్నాక వారిని క్రిమినల్ ముఠాలు కిడ్నాప్ చేశాయంటూ వారిని విడుదల చేయాలంటే డబ్బులు ఇవ్వాలని బాధిత కుటుంబాలను డిమాండ్ చేస్తున్న ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఉద్యోగ ఆఫర్ల విషయంలో ఖచ్చితమైన అప్రమత్తత పాటించాలని భారతీయులను కోరుతున్నట్లు ప్రకటించారు. పర్యాటక ప్రయోజనాల కోసం మాత్రమే ఇరాన్ ప్రభుత్వం భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుందనే విషయాన్ని గమనించాలన్నారు. ఉపాధి కోసం ఇరాన్ వెళ్లాలని సూచించే ఏజెంట్లు క్రిమినల్ ముఠాలతో కుమ్మక్కై ఉండవచ్చునని, వారి ట్రాప్ లో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటలో భారీ వర్షాలతో మృత్యువాత పడిన 4 కుటుంబ సభ్యులను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ తో కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి వరద నీటిలో కొట్టుకుపోయి షేక్ ముని, ఇలియాస్, గణేష్ అనే వ్యక్తులు మృతి చెందారు. ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కులను మంత్రి అందజేశారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున 4 కుటుంబాలకు మంత్రి 4 లక్షలు అందజేశారు. రాయచోటలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలు రావడంతోనే ప్రమాదాలు చోటు చేసుకున్నాయని మంత్రి తెలిపారు. మురుగు కాలువల్లో కొట్టుకుపోయి 4 మృతి చెందడం కలిచివేసిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డిబివి స్వామి పాల్గొన్నారు. అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జగన్ చెత్త పన్ను వేసి ప్రజలను వేధిస్తే సీఎం చంద్రబాబు చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, ప్రతి కుటుంబం సాధికారత ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పల్లె సీమల్లో పచ్చదనం పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా మాచెర్లలో పర్యటించారు. ఎలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, యురపతినేని శ్రీనివాసరావు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. యాదవ బజారు రోడ్డులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్తను ఉంచారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.